ఏమండోయ్, బీరకాయ పచ్చడి ఎప్పుడన్నా చూసారా? తమ్ముళ్ళు చూసారుగా బీరకాయ పచ్చడి అని. దానికి కావాల్సినవి బీరకాయ, ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం కరివేపాకు, చింతపండు కొంచెం, 3 టమాటాలు తీసుకున్నాము. వాటిని బాగా కొంచెం పెనం పెట్టి ఆయిల్ వేసుకొని మిరపకాయలు బాగా వేయించుకోవాలి. మిరపకాయలు కొంచెం క్రిస్పీగా వేయించుకున్న తర్వాత చిటపటలాడితే ఆవాలు, మిరపకాయలు బాగా వేగినట్టు. బాగా మిరపకాయలు వేయించుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. పచ్చిగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదండి. కరివేపాకు బాగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత బీరకాయ తొక్కును మనం ముందుగానే శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దానిలో ఉన్న నీరంతా పోయిన దాకా వేయించుకున్నామంటే కొద్ది రోజులు బీరకాయ పచ్చడి నిల్వ ఉంటుంది. మనకు దేనికైనా చపాతీ, రైస్ అలాంటి వాటికి కావాలి వేయించుకోవచ్చు. టమాటాలు కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకునే క్లిప్ మిస్ అయిందండి. అప్పుడు అన్నీ మిక్సీలోకి తీసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ఫైన్గా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి. చట్నీలోకి, అన్నంలోకి, చపాతీలోకి ఏటికైనా బాగుంటుంది. తాలింపు పెట్టుకుందాం. పెనం పెట్టుకొని కొంచెం ఆవాలు కొంచెం చిటపటలాడాక వాటిలో కొంచెం 4 వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకుని అవి బాగా చిటపటలాడిన తర్వాత ఈ పచ్చడి దానిలోకి మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగనిస్తే కొద్ది రోజులు నిల్వ ఉంటుంది. హడావిడిగా వెళ్ళేటప్పుడు ఈ పచ్చడి కొంచెం వేసుకొని తింటే అట్లాగా ముద్దగా అయిందాక వేయించుకున్నామంటే నీరంతా పోయి కొద్ది రోజులు నిల్వ ఉంటుంది. బాయ్ అండి.